విష్ణు సహస్రనామము 101 శ్లోకము. అనాది భూర్భువో లక్ష్మీ సువిరో రుచిరాంగద జననో జనజన్మాది భీమో భీమ పరాక్రమ. ఓం అనాదయే నమ. ఆది లేనివాడు, ఆది ఉన్నచో అంతం ఉండను, ఆద్యంతములు లేనివాడు పరమపురుషుడు, అతడే మూలము. పరమపురుషునకు వేరే మూలము లేదు. అనాదియగు పరమాత్మకు నమస్కారము. ఓం భూర్భువాయ నమ. భూమికి ఆధారము పరమాత్మ. భూమి ఆకాశమండలమందు పరిభ్రమించుచున్నది. భూమి ఆకాశములు రెండును ఒకడే అయిన పరమాత్మ ఎంది విశ్వమంతయు తిరుగుచున్నది. అందుచే భూర్భువుడని పిలువబడుచున్నాడు. భూర్భువునకు నమస్కారం. ఓం లక్ష్మై నమ. లక్ష్మి అనగా ఐశ్వర్యము. సకలైశ్వర్యవంతుడు పరమాత్మ. పరమాత్మకు విభూతులు శక్తులు లేకున్నచో ఈ విశ్వమంతయు జడమై చైతన్యరహితమగును. సకల ఐశ్వర్యములు పరమాత్మయందు కేంద్రీకరింపబడుటచే లక్ష్మిగా తెలియబడు మహావిష్ణువుకు నమస్కారము. ఓం సువిరాయ నమ. తన దివ్య మహిమలు అనేక విధములుగా ప్రదర్శించువాడని అర్థము. అన్ని అవతారములందు మహావిష్ణువు తన విభూతులను పలు విధములైన కార్యకలాపముల ద్వారా ప్రదర్శించి చివరకు అవతార ప్రయోజనములు సాధించి తెలియపరిచెను. అందుచే సువిరుడని చెప్పబడుచున్నాడు. సూర్యునకు నమస్కారము. ఓం రుచిరాంగదాయ నమ. అతి ప్రకాశవంతమైన భుజకీర్తులను ధరించిన వాడని అర్థము. భుజకీర్తులు భుజములకు రక్షణ కలిగించు ఆభరణములు. వీటిని యుద్ధములకు వెళ్లే రాజులు ధరింతురు. దీని వలన శత్రువులు కత్తిపోటులు తగలకుండా రక్షణ కలుగును. భుజకీర్తులను ధరించుటచే రుచిరాంగదులను చెప్పబడుచున్నాడు. రుచిరాంగదునకు నమస్కారము. ఓం జననాయ నమ. అన్ని ప్రాణులను ప్రసవించి లోకమునకు అందజేయవాడని అర్థము. చరాచర వస్తువులన్నిటికీ నారాయణుడే తండ్రి. పితాసి లోకస్య చరాచరస్య అని గీత విశ్వరూప సందర్శన యోగము వివరించుచున్నది. ఈ విశ్వమంతయు సృష్టికి ముందు నుండి ఉన్న పరమాత్మ నుండి ఉద్భవించుచున్నది. పరమాత్మ చేత ఈ ప్రపంచమంతయు పోషించబడుచున్నది. విశ్వసృష్టికర్త అయిన పరమాత్మ జగదీశ్వరుడని చెప్పబడుచున్నాడు. జనుడైన జగదీశ్వరుకు నమస్కారము. ఓం జనజన్మాదయే నమ. జీవులు కర్మ సంచయము చే తిరిగి జన్మించుచున్నారు. అనగా జీవులు సృష్టికి వాసనలు కారణమగుచున్నవి. వాసనలతో కూడిన కారణ శరీరము మాయ అని భావింపబడుతున్నది. దీనినే ఈశ్వరుడని కూడా అందురు. అనగా పరోక్షముగా ఈశ్వరునిగా తెలియబడు నారాయణుడే ఏకైక మూల కారణమని భావించవలసి ఉన్నది. అందుచే జనజన్మాదుడని పిలువబడుచున్నాడు. జనజన్మాదునకు నమస్కారం. ఓం భీమాయ నమ. పాపులకు అతి భయంకరము ఉగ్రమైన రూపము కలవాడని అర్థము. అత్యద్భుతమైన విశ్వరూపమును చూచి అర్జునుడు, ఓ దేవా, నీ రూపము చూచి ప్రపంచము గడగడ వణుకుచున్నది. దృష్ట్వాద్భుతం రూపం ఉగ్రం తవేదం లోకత్రయం ప్రవధితం మహాత్మాన్ అని గీత విశ్వరూప సందర్శన యోగమందు విశ్వరూపము భయంకరంగా వర్ణించబడినది. మరియు అమేయమైన రూపం చూచి ముల్లోకములతో పాటు తాను కూడా భయభ్రాంతుడైనట్లు అర్జునుడు తెలుపుచున్నాడు. ఆకాశమంటుచున్న పరమాత్మనే విశ్వరూపమును గాంచిన తన హృదయము భయముచే శాంతిని ధైర్యమును పోగొట్టుకున్నట్లు అర్జునుడు చెప్పుచున్నాడు. దీనిని బట్టి భయంకర రూపుడైన పరమాత్మ భీమాయుడని పిలువబడుచున్నాడు. భీమాయునకు నమస్కారము. ఓం భీమ పరాక్రమాయ నమ. ఉగ్రరూపుడైన పరమాత్మ పరాక్రమము శత్రువులకు అతి భయంకరమని దీని భావము. భీమ పరాక్రమముకు నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవ.